ఎన్నికల్లో బెస్త కులస్తులందరూ తెలుగుదేశంకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ సంఘం నాయకులు తెలిపారు. కర్నూలులో తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో బెస్త కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వంలో చాలా మంది వృద్ధులకు అనర్హులుగా ప్రకటించి పింఛన్లు తొలగించారని టీజీ భరత్ ఆరోపించారు. ప్రజల కష్టాలు తీరాలంటే జగన్ను గద్దెదించాలని ప్రజలకు భరత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీగా బెస్త కులస్తులు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరారు. లెక్కలేనంత మందికి పెన్షన్లు తీసేశారు. సహాయ సహకారాలు లేవు గవర్నమెంట్ నుంచి, లాభోదిగో కొట్టుకుంటాం. అట్లా లెక్కలేనంత మంది తల్లి ఈ కాలువ క్లీనింగ్ ఉండవు, నీళ్లు సరిగ్గా రావు, రోడ్లు కొన్ని చోట్ల అసలు గోదావరి ఘోరం ఉంది, చెప్పినా ఏం చేయలేదు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఇవి ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఫండమెంటల్స్ కదా, మినిమం థింగ్స్ కదా చేయాల్సింది. గవర్నమెంట్ ఏం చేసింది? ప్రాపర్టీ ట్యాక్స్ పెంచేసింది. కరెంట్ ఛార్జీలు ఎంత ఉన్నాయి ముందు, ఇప్పుడు ఎంత వస్తుంది కరెంట్ బిల్లులు? ఈ గవర్నమెంట్ అనేది వేస్ట్, క్లియర్ కట్ గా అందరికీ తెలుసు. సో ఆ పార్టీకి రాజీనామా చేసి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. నా వంతు సాయంగా టీజీ భరత్ విజయానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మేము వేసేది ప్రస్తుతము టీడీపీకే ఓటేస్తాము. మేమంతా చెప్పేది వైఎస్ఆర్ పతనం స్టార్ట్ అయింది. ఇంకా 175 అన్నారు కదా, జీరో అండి. ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు మత్స్యకారులకు 217 జీవో తీసుకొచ్చి ఇటువంటి ఇది చాలా దుర్మార్గమైన ఇది ఫిష్ ఆంధ్ర పిట్ ఆంధ్ర తీసుకొచ్చినారు. కానీ దానివల్ల మత్స్యకారులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఒక్కొక్క ఫిష్ ఆంధ్ర పిట్ ఆంధ్ర షాపులు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ 4 లక్షలు 5 లక్షలు అప్పుల్లోనే కూరుకున్నారు తప్ప వారికి మాత్రం ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు 217 జీవోను రద్దు చేయవలసిందిగా ఇది చేస్తున్నాము.